మీకోసం వాళ్ళు పెళ్లి చేసుకోవాలా? చెప్పండి నాకు. మ్యూచువల్ ఫండ్స్ అడుగుతున్నా, మీకోసం పెళ్లి చేసుకోవాలా లేదా వాళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకోవాలా? వాళ్ళకి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోవాలా? చెప్పండి నాకు. ఎందుకు అంటున్నానండి ఈ మాట? ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయింది అనమాట. అదేంటంటే ఇన్స్టాగ్రామ్లో మ్యూచువల్ వీడియోల కిందకి వెళ్ళి కామెంట్లు పెడతారు. తనూజాకి డైరెక్ట్గా, కళ్యాణ్కి డైరెక్ట్గా కామెంట్లు పెట్టే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ లైవ్కి వస్తే ఆ డైరెక్టర్ ఆ హీరోయిన్తో వాళ్ళ దాని కిందకి వెళ్ళి కూడా తనూజాని పెళ్లి చేసుకోని చెప్పేసి కామెంట్లు పెట్టారు. వీళ్ళు ఎలా ఉన్నారంటే ఇంక వాళ్ళు వెంటనే పెళ్లి చేసేసుకొని వెంటనే ఇదే అయిపోవాలి, వెంటనే కలిసిపోవాలి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం, మీరు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. మీరు పదే పదే అడుగుతుంటే ఏంటంటే అది ఒక విసుగు తెప్పిస్తుంది వాళ్ళకి, చిరాకు తెప్పిస్తుంది వాళ్ళకి. మీ అభిమానం చిరాకు తెప్పించకూడదు. మీ అభిమానం ఆనందాన్ని ఇవ్వాలి, సంతోషాన్ని ఇవ్వాలి. అందుకని చిరాకు తెప్పించకూడదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏంటన్నది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. ఒకటి మీకు మ్యూచువల్ ఫండ్స్ ఒకటి చెప్తానండి. మనం ఏమనుకుంటున్నామో, మన మ్యూచువల్ ఫండ్స్ ఏమనుకుంటున్నామో, మన మనసులో ఏముందో వాళ్ళకి తెలియకుండానే కళ్యాణ్ పడాల మన మ్యూచువల్ ఎడిట్స్కి లైకులు కొడుతున్నాడా? చెప్పండి నాకు. ఒకసారి ఆలోచించండి దాని గురించి. మ్యూచువల్ ఫండ్స్ చెప్తున్నా మీకు. మన గురించి మనం ఏమనుకుంటున్నామో తెలియకుండానే మ్యూచువల్ ఫండ్స్ ఛానల్స్కి లైకులు కొడుతున్నాడా కళ్యాణ్ పడాలా? మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? మీకు ఎందుకు అంత తొందర మీకు? చెప్పండి నాకు. ఇంతకుముందే చెప్పాను పెళ్ళి చేసుకుంటే ఏమిటి పోషిస్తాడు అని చెప్పేసి ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నాను. మీరు దయచేసి చెప్తున్నాను, ఇలాంటి కామెంట్స్ ఇకపైన ఆపేయండి. ఇకపైన ఇలాంటి కామెంట్స్ పెట్టడం ఆపేయండి. వాళ్ళ కెరియర్ మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ చేయనివ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని కెరియర్లో ముందుకు వెళ్ళనివ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత అప్పుడు ఆలోచించాలి తప్ప, అప్పుడు దాని గురించి థింక్ చేయాలి తప్ప, ఇప్పుడు దాని గురించి థింక్ చేసి, ఇప్పుడు దాని గురించి మాట్లాడి, ఇప్పుడు దాని గురించి గోల చేసినంత మాత్రాన వాళ్ళిద్దరూ పెయిర్ అయిపోరు. అర్థమైందా? వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళ మనసులో ఏముందనేది మనకి ఇంకా పూర్తిగా తెలియదు. ఒకవేళ మనకి తెలిసినా, మనకు ఆ క్లారిటీ ఉన్నా అది ఇప్పుడు జరగదు. అర్థమైందా? అది ఇప్పుడే జరిగే పని కాదు. అది మీరు ఫిక్స్ అయిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఊరికే వాళ్ళ కిందకి వెళ్ళి కామెంట్స్ పెట్టకండప్పా. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, మరీ ఇబ్బందిగా అనిపిస్తుంది. నాకు అర్థమైంది ఆ విషయం, అర్థమైంది నాకు ఆ విషయం. కాబట్టి చెప్తున్నా, మీరు ఆ కామెంట్స్ పెట్టడం ఆపేయండి. వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది, మీకు ఒక క్లారిటీ ఉంది, మనకు ఒక క్లారిటీ ఉంది, నాకు ఒక క్లారిటీ ఉంది, అందరికీ ఒక క్లారిటీ ఉంది. ఆ క్లారిటీని అలా ఉండనివ్వండి. ఓ 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ. ప్రస్తుతానికి కళ్యాణ్ పడాల కెరియర్ సెట్ అవ్వాలి. మీరు దయచేసి దాని మీద ఫోకస్ పెట్టండి. తన కెరియర్ మీద ఫోకస్ పెట్టండి. మీరు తన కెరియర్, తనకి ఏమైనా వస్తే ఆఫర్స్, తను ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తే దాన్ని సక్సెస్ చేసే అది ఆలోచించండి తప్ప పెళ్లి గురించి ప్రస్తుతానికి తను కళ్యాణ్ తనూజ వాళ్ళ దాని గురించి మీరు ప్రస్తుతానికి మర్చిపోండి, పక్కన పెట్టండి. దాని గురించి పూర్తిగా దాని గురించి మాట్లాడద్దు, దాని గురించి డిస్కస్ చేయొద్దు ఎక్కడ కూడా. ఓకేనా? వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. మనం మ్యూచువల్ ఫండ్స్గా వాళ్ళిద్దరిని సపోర్ట్ చేయాలి తప్ప ఇబ్బంది పెట్టకూడదు. ఇది నేను చెప్పాలని తెలుసుకున్నాను. మీ ఇష్టం ఇంకా. ఓకేనా?